చేనేత కార్మికుల సంక్షేమ సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని ప్రభుత్వ విప్ నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేష్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామగిరిలోని బత్వలింగ గోడెన్లో చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో నేతన్న భీమా, నేతన్న భరోసా, రుణమాఫీ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట ఇస్తే మాట నిలబెట్టుకునే వ్యక్తుల్లో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు భాస్కర్రావు, వెంకారెడ్డి, భువనగిరి మున్సిపల్ చైర్మన్ శ్రీవాణి, చేనేత మరియు జౌళి శాఖ అధికారులు పాల్గొన్నారు. మీ పోచంపల్లికి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు వచ్చి ఆ అన్న పేరు నాకు గుర్తులేదు కానీ ఒక 50 లక్షలు ఇస్తారని చెప్పేసి ఫోటో దిగిపోయిండు, రిలీజ్ కాలేదు. నేను అన్నప్పుడు చేసి ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ వ్యక్తి అప్పుల పాలైన ఆ డబ్బులు రిలీజ్ చేపి అని చెప్పేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిలీజ్ చేయించిన అనేటువంటి విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. ఇప్పటికి మన వాళ్ళు చెప్తాము 19 కోట్లు మాఫీ అయినాయి, ఇంకా 60-70 నుంచి 100 లోపు కొద్దిగా పేపర్స్ సరిగా లేకుండా ఉన్నటువంటి వాళ్ళు, కొద్దిగా ఆన్లైన్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ 100 మంది కూడా మాఫీ చేయమని చెప్పేసి మన వాళ్ళు కోరుతాము. తప్పకుండా అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తూ పావుల వడ్డీ రుణాలు కూడా కొద్దిగా ఆలస్యం అయిపోయింది, 1-2 నెలలలో. వాటి విషయం కూడా ప్రభుత్వం దృష్టి మీద తప్పకుండా తీసుకెళ్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా రావులపేట మండలం నుంచి పోచంపల్లికి